బాబాయ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. ఎలా ఉంది పాలన? ఎలా అనిపిస్తుంది మీకు? పాలన అనేది ఇవాళ మీటింగ్కి పిలిస్తే వచ్చాము సార్ మేము. అంతకుముందు మాకేం తెలియదు. మా కులం గురించి లోకేష్ గారు ఒకటే మాట అన్నాడు, మీకు ఇల్లు కట్టి పెడతా, మీకు పొలాలు ఇస్తా, పడవలు ఇస్తా అని మాట్లాడారు. అది అడుగుదామని 50 మంది వచ్చాం మేము. మా 50 మందికి వచ్చినా కానీ మాకు ఛాన్స్ లేదు మాట్లాడడానికి. వాళ్ళ మీటింగ్లో వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు తప్ప మరి చేపలు పట్టే వాళ్ళు ఇంత బాధతో వచ్చారని అడిగిన వాళ్ళు లేరు. ఆడవాళ్ళు మొత్తం కూడా బాధపడిపోతున్నారు. ఏ గ్రామం నుంచి వచ్చారు, మీ ఏం అవసరమ్మా, మీ ఏ బాధల్లో వచ్చారని అడిగిన వాళ్ళు లేరు ఇక్కడ. అంటే ఇది మీటింగ్ కోసమే కదా పిలిచారు. మీటింగ్ కోసం అంటే చెప్పాలండి, ముందు జనం కోసం మాట్లాడాలా. వాళ్ళు మైకులు ఇవ్వాలి, అవసరమైతే ఇచ్చి మీరు ఏ గ్రామం నుంచి ఇచ్చారు, మీ ఏం అవసరం అని మాట్లాడాలా. కనీసం 5 లక్షల మంది పైన వచ్చి ఉంటారు ఇక్కడ జనం. మొత్తం కూడా ఎంతమంది వెళ్తున్నారు చూడండి. నా 50 మంది జనం గురించి అట్లా వాళ్ళు పెడితే పెడతారు, అది లేదు. ఎప్పుడైనా సంపాదించుకొని తింటాం, మాకు ఆ బాధ అనేది లేదు. కానీ జనాన్ని బాధ పెట్టారు. ఇప్పుడు చాలా అద్భుతంగా చేశారు. ఊహించిన దానికన్నా ఎక్కువ చేసినారు వాళ్ళు. ఇంకా వచ్చే రోజుల్లో ఈ 5 ఏళ్ళు తప్పకుండా చేస్తారు. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఎవరు చేయడం అనేది కష్టం. ఎందుకంటే అన్ని వ్యవస్థలు చెడిపోయినాయి. అత్యంత ముఖ్యమైనవన్నీ చేస్తున్నారు వాళ్ళు. మిగతా విషయాలలో వాళ్ళు అవన్నీ చూస్తూ ఉన్నారు. ఈ రెవెన్యూ సదస్సులది, భూ ఆక్రమణలది, ఇది ముఖ్యమైనది, అవి చూస్తున్నారు. మిగతా ఉపాధి పథకాల గురించి అవన్నీ చూడాలి. చిత్తూరు జిల్లాలో ఆయన సొంత జిల్లా కాబట్టి నేను అదే అనుకున్నాను, లోకేష్ గారిని, మా ముఖ్యమంత్రి గారిని జిల్లా అంతటినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకోపోవాలని అడుగుతా ఉన్నాను నేను. చిత్తూరు జిల్లాలో ఎలా ఉంటారు? నియోజకవర్గంలో ఎలా ఉంటారు? రోడ్లు కానీ రోడ్లన్నీ ఇప్పటి వరకు ఇంకా అవ్వలేదు సార్, అంటే చేయలేదు. ఇప్పుడు చేస్తామన్నారు. ఎక్కడ చూసినా గుంతలే అన్నీ. ఏం రోడ్లు కానీ, కనీసం విలేజెస్లో కానీ మెయిన్ రోడ్లు కానీ ఏమీ లేదు. కొన్ని వాళ్ళకి అనుకూలమైన చేశారు, ఏదేదో చేసుకున్నారు. కానీ పాత రోడ్లు అన్నీ పనికి రాకుండా పోయాయి. ఆయన అప్పటి నుండి కూడా ఆయన విజన్తో ముందుకెళ్ళేవారు. దురదృష్టం ఆయన 5 ఏళ్ళు వాడారు. ఆయన మంచిది జరిగింది, ప్రజలకు చాలా తెలిసింది ఎవరు ఏం చేస్తారు, ఎలాంటి వ్యక్తి. మన ఇంట్లో మనల్ని బతుకొని ఇస్తున్నాం, అది చాలు. అన్ని కబ్జాలు చేసేస్తామంటే అక్కడ ఎన్ని భూములు కబ్జా చేశారంటే అన్ని చేసేసారు. అందరూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, సామాన్యులు, బీసీలు అందరివి చేసేసారు. ఎస్సీలకి ఏం కానీ ఉండడం లేదు సార్. ఇది విజన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన అంత దూరం తీసుకొని వెళ్తున్నారు. విజన్ ఉంది కాబట్టి ఆయన సామాన్య కార్యకర్తలకి, సామాన్యులకి కొన్ని అర్థం కావాలి. ఇప్పుడు పెన్షన్లది అవన్నీ కూడా గొప్పగా చేస్తున్నారు. మిగతావన్నీ కూడా చేయాలి. ఈ రేషన్ది ఆ బండ్లు తీసేయాలి. ఒక్కరోజు రేషన్ ఇచ్చిపోతే చాలా కష్టం, అది ముఖ్యమైన విషయము. నేను నాదెండ్ల మనోహర్ గారికి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రేషన్ది ఒకరోజు ఇచ్చేది చాలా కష్టము ముసలోళ్ళు అందరూ తీసుకోవడానికి. మరి డీలర్ల ద్వారా ఇప్పించమని చెప్తున్నాను. ఈ ట్రక్కులు తీసేసి అది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని మీద పూర్తిగా ఫోకస్ చేయమని చెప్తున్నాను.